మనలో చాలామంది రైట్ టైం కోసం చూస్తూ రైట్ ఆపర్చునిటీస్‌ని విడిచిపెట్టేస్తూ ఉంటారు. అవగాహన లేదనో, అనుభవం సరిపోదనో, అరే రిస్క్ ఎందుకులే అనో, రాబడి ఏమాత్రంలే అనో ప్రయత్నాలను ఆరంభంలోనే ఆపేస్తారు. ఒక చిన్న క్వెషన్ అడుగుతాను, ఆన్సర్ చేయండి. మీరు బ్యాచిలర్సో, మాస్టర్సో చేశారు. మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది అని జాబ్స్ కానీ, బిజినెస్ ఆపర్చునిటీస్ కానీ మిమ్మల్ని సెర్చ్ చేసుకుంటూ మీ దగ్గరికొస్తాయా? రావు కదా! మీరు ఎంత క్వాలిఫైడ్ అయినా, మీరు ఎంత టాలెంటెడ్ అయినా మీకు కావాల్సిన ఆపర్చునిటీస్‌ని మీరు సెర్చ్ చేసుకోవాల్సిందే. ఏదో వస్తుందని, ఎప్పటికో దక్కుతుందని ఊహల్లోనే ఉండిపోతే ఊరికే ఏదొస్తుంది చెప్పండి? ఇప్పుడున్న వయసు, ఇప్పుడున్న ఆరోగ్యం, ఇప్పుడున్న ఆలోచన శక్తి ఏది నిలబడుతుంది చెప్పండి రేపటికి? చూడండి, దేవుడు ఆపర్చునిటీస్ అనే డోర్స్‌ని ఓపెన్ చేస్తారు. కానీ ఆ డోర్స్ లోపలికి నడిచి వెళ్ళాల్సింది మాత్రం మీరే. సో, సే యెస్ టు పాసిబిలిటీస్ అండ్ బి ఓపెన్ టు ఆపర్చునిటీస్.